హలో ఆంధ్ర స్టూడెంట్స్, వెల్కమ్ టు CILMR ఆంధ్ర ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ Sem-II డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ సబ్జెక్ట్ B.Sc అండ్ BCA కోర్సెస్కి సేమ్ సిలబస్ ఉంది. సో ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ A అండ్ సెక్షన్ B. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ ఇక్కడ ఈచ్ యూనిట్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫ్రమ్ దీస్ 8 క్వశ్చన్స్ యూ షుడ్ ఆన్సర్ 5 క్వశ్చన్స్, ఎనీ 5. అండ్ మూవింగ్ ఆన్ టు సెక్షన్ B. ఈ సెక్షన్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, లైక్ 9A 9B లైక్ ఫ్రమ్ యూనిట్ 1, 10AB యూనిట్ 2, 11AB యూనిట్ 3, యూనిట్ 4 అండ్ 13AB యూనిట్ 5. మీకు ఇందులో ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. అండ్ హియర్ యూ షుడ్ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఫస్ట్లీ యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. పార్ట్ ఏ ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అల్గరిథం, రైట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గరిథం. ఇందులో మీరు డెఫినేషన్ ప్లస్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ని హైలైట్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ అసిమ్ప్టాటిక్ నొటేషన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ బిగ్ ఓ, ఒమేగా, టీటా నొటేషన్స్. ఇందులో ఈ అసిమ్ప్టాటిక్ నొటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నొటేషన్స్ని రిప్రజెంట్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. లైక్ ఇందులో ఈ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్యాగ్ ADT అండ్ QADT కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్. లైక్ మెయిన్ డిఫరెన్సెస్ని లిస్ట్ అవుట్ చేయండి, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ అల్గారిథం, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ టూల్స్ ఆఫ్ అల్గారిథం. ఇందులో డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. టూల్స్ లైక్ సూడోకోడ్, ఫ్లో చార్ట్, ఈ టెక్నిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసిమ్ప్టాటిక్ నొటేషన్. ఇందులో డెఫినేషన్ని అండ్ టైప్స్ ఆఫ్ నొటేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మూవింగ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్, డిఫైన్ డేటా స్ట్రక్చర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ లింక్డ్ లిస్ట్ అండ్ అరే. లాస్ట్ క్వశ్చన్, హౌ ఆర్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ మెమొరీ. లైక్ ఇందులో విత్ డయాగ్రామ్ తోటి రిప్రజెంట్ చేయండి, లైక్ యూజింగ్ అరేస్ అండ్ పాయింటర్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇందులో యూనిట్ 1లో ఈ కాన్సెప్ట్ లాంగ్లో షార్ట్లో రిపీట్ అయింది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ వన్ కూడా అసిమ్ప్టాటిక్ నొటేషన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, షార్ట్లో అండ్ లాంగ్లో రిపీట్ అయింది. అండ్ లింక్డ్ లిస్ట్ టాపిక్ కూడా. సో ఈ టాపిక్స్ని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ 2 లింక్డ్ లిస్ట్. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిస్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ C ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. క్రియేట్, ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ ఏ గివెన్ పొజిషన్, డిలీట్ ఏ నోడ్ ఎట్ ఎండ్, డిస్ప్లే. ఇందులో మీరు ప్రతి ఒక్క ఆపరేషన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ క్వశ్చన్, స్టేట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఓవర్ డబుల్ లింక్డ్ లిస్ట్. లైక్ వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్. లైక్ మేజర్ డిఫరెన్సెస్ని లిస్ట్ అవుట్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ పార్ట్ ఏ, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ లింక్డ్ లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ ADT. మెయిన్ డెఫినేషన్ డిఫరెన్స్, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మూవింగ్ ఆన్ టు పార్ట్ బి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అండ్ ఎగ్జాంపుల్స్, సూడో కోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, రైట్ ది సూడో కోడ్ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ మీరు సూడో కోడ్తో పాటు ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది అండ్ ఫుల్ మార్క్స్ కూడా పడవచ్చు. అండ్ థర్డ్ క్వశ్చన్, డిఫైన్ డబుల్ లింక్డ్ లిస్ట్, రైట్ ది సూడో కోడ్ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ యూజింగ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అడిగాడు. సో ఇందులో కూడా మీరు సూడో కోడ్ ప్లస్ ఎగ్జాంపుల్ ఇస్తే బెటర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, రైట్ ది అల్గరిథమ్స్ ఫర్ insertion and deletion of an element in circular linked list. Fifth question,
ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఏడిటి. లైక్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ఏడిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ స్టాక్స్ అండ్ క్యూస్. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ చూద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ స్టాక్ ఏడిటి? రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. డెఫినేషన్ ప్లస్ అప్లికేషన్స్ని రాయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ కన్వర్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఇక్కడ మీరు ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వండి, సింపుల్ ఎగ్జాంపుల్. థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ సర్క్యులర్ క్యూస్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ హీప్స్? డెఫినేషన్ ప్లస్ టైప్స్. ఇవి రాస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్ విత్ అరేస్. లైక్ డెఫినేషన్ అండ్ ప్లస్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్ విత్ అరేస్. ఇక్కడ మీరు వేరియస్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయండి విత్ ఎగ్జాంపుల్స్. సో ఫుల్ మార్క్స్ పడవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో మీరు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ యూజింగ్ algorithm and example. Third question, define queue, explain the operations of queue with code of implementation in C. ఇక్కడ ఈ ఆపరేషన్స్తో పాటు ఎగ్జాంపుల్ని కూడా మెన్షన్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ క్యూ ఏడిటి, ఎక్స్ప్లెయిన్ అల్గరిథమ్స్ టు ఇంప్లిమెంట్ క్యూస్ యూజింగ్ అరేస్. లైక్ ఇక్కడ క్యూ ఏడిటి ఆపరేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఇంప్లిమెంటేషన్ని కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ క్యూ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ. డెఫినేషన్తో పాటు టైప్స్ లైక్ లీనియర్, సర్క్యులర్ క్యూ, డబుల్ ఎండెడ్ క్యూ ఎక్సెట్రా. అండ్ లాస్ట్ లిస్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. లైక్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ని లిస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. మూవింగ్ ఆన్ టు ఫోర్త్ యూనిట్, సర్చింగ్ అండ్ సార్టింగ్. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ సర్చ్ విత్ ఎ శాంపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ కాన్సెప్ట్తో పాటు ప్రోగ్రామ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫర్ 4 మార్క్స్. సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బైనరీ సెర్చ్. లైక్ బైనరీ సెర్చ్ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ హ్యాషింగ్? రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యాషింగ్. హ్యాషింగ్ టెక్నిక్ ప్లస్ అడ్వాంటేజెస్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ సార్టింగ్ టెక్నిక్? లైక్ యూ ఆల్ నో బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్. ఇవన్నీ డెఫినేషన్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫుల్ మార్క్స్ పడవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మర్జ్ సార్ట్. నెక్స్ట్ పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సర్చింగ్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ సెర్చ్ అల్గరిథమ్. ఇక్కడ సర్చింగ్ టెక్నిక్ని డిఫైన్ చేయండి అండ్ దెన్ బైనరీ సెర్చ్ అల్గరిథమ్ along with example. Second question, describe various types of hashing function. Like various types, division, multiplication, mid square along with examples. Third question, explain the collision resolution strategies. Various strategies ni explain cheyandi. Fourth question, write about various types of sorting techniques. The very important concept. ఇందులో మీకు అన్ని సార్టింగ్ టెక్నిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇది ఈ క్వశ్చన్ లాంగ్లో రిపీట్ అయింది, షార్ట్లో కూడా రిపీట్ అయింది. సో ఈ టాపిక్ని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ బబుల్ సార్ట్ అల్గరిథమ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సార్టింగ్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ మర్జ్ సార్ట్ అల్గరిథమ్. ఇందులో వర్కింగ్ మెకానిజం ప్లస్ ఎగ్జాంపుల్ ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ యూనిట్, యూనిట్ 5, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. పార్ట్ ఏ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ? ఇందులో డెఫినేషన్తో పాటు డయాగ్రామ్ కూడా డ్రా చేయండి. సెకండ్ క్వశ్చన్, differentiate between binary and binary search. Like list out the major differences between binary and binary search. 4 to 5 differences. Third question, what are graphs? Give example. Graph definition to part like how it is represented and then example. Fourth question, define graph. Write about applications of graph. Definition and how it is used in real world systems. 3 to 4 applications ni రాయండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ మినిమల్ స్పానింగ్ ట్రీస్? ఎంఎస్టీ డెఫినేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ పార్ట్ బి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బైనరీ ట్రీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ విత్ ప్రోగ్రామ్ కోడ్ ఫర్ ఈచ్ ఆపరేషన్. డెఫినేషన్ అండ్ దెన్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్కి ప్రోగ్రామ్ కోడ్ రాయండి. సెకండ్ క్వశ్చన్,
Discuss about in-order, pre-order, post-orders with suitable examples and write pseudocode for the 3 traversals. Okay, ఇక్కడ 3 traversalsకి pseudocode అండ్ ఎగ్జాంపుల్స్ని రాయండి. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ బైనరీ ట్రీస్, ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్స్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఇక్కడ డెఫినేషన్ బైనరీ ట్రీస్కి అడిగాడు అండ్ ఆపరేషన్స్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ అడిగాడు. ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ గ్రాఫ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. ఓకే, ఇందులో ఈ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వర్కింగ్ మెకానిజం అండ్ దెన్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రాఫ్స్ అండ్ ఇట్స్ టెక్నిక్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్రుస్కల్స్ అల్గారిథమ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. లైక్ ఈ అల్గారిథమ్ వర్కింగ్ స్టెప్స్ని అండ్ ఎగ్జాంపుల్ని రాయండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ టు ఫైండ్ మినిమమ్ స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథమ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ ప్రిమ్స్ అల్గారిథమ్ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి వర్కింగ్ మెకానిజంని కూడా రాయండి. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయండి. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా 5 స్టార్ అండ్ 3 స్టార్ క్వశ్చన్స్ కోసం సియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.